నాన్నగారు కోరిన కోరిక తీర్చలేకపోతున్నాను, ఏం చేస్తే దానికి మించి చేయగలుగుతాను అని ఒక పరిశోధన, ఒక శోధన నా మదిలో వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాను యాక్చువల్ గా ఏ డాక్టర్ ద్వారా ఒక ఆరోగ్య సేవను పేదలకు అందించవచ్చు, ప్రజలకు అందించవచ్చు అని నాన్నగారు భావించారు. అలాంటి డాక్టర్లు 10,000 మందితో కూడా సాయం అందించగలిగే ఉద్యోగం ఇంకొకటి ఉంది, అది ఐఏఎస్ అనేటువంటి ఒక జాబ్ అని నా పరిశోధన తేలిన తర్వాత ఇక ఆయన అడిగిన దానికి మించి చేద్దాము అన్న ఆలోచనతో ఐఏఎస్ కోసం పరితపించడం ప్రారంభం చేశాను. ఆ ప్రయాణంలో 2 సార్లు ఐపీఎస్ తెచ్చుకోవడం జరిగింది, ఒకసారి ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే మరి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, 30 సంవత్సరాలకు మించి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి క్రమంలో ఈ రోజు ముగింపు దశకు వచ్చినప్పుడు ఒక సంతృప్తితో నేను బయటకు రాగలిగానని చెప్పగలుగుతున్నాను. ఎందుకు అనంటే ఏ ఆశయంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే ఈ ఐఏఎస్ అనేటువంటి ఒక సర్వీస్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేశానో దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగాను. ఎందువల్లంటే పని చేసిన ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది జనం ఆదుకోవడమా, అభివృద్ధి పరచటమా, విద్య ద్వారా, ఉద్యోగం ద్వారా, ఉపాధి ద్వారా, అనేక అవకాశాల ద్వారా పనిచేసినటువంటి ప్రతి జిల్లాలో కూడా దానిని ప్రతి నిమిషం ఐ షుడ్ సర్వ్ అనేటువంటి ఒక తపనతోనే ఈ 30 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది.